నాగార్జున సార్ నుంచి 4 పోలీసులను తొలగించలేకపోతే ఈయన ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? విభజన చట్టం ప్రకారం నాగార్జున సార్ ఎవరి చేతుల్లో ఉండాలి? తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉండాలి. శ్రీశైలం రిజర్వాయర్ కానీ డ్యామ్ కానీ వాళ్ళ చేతుల్లో ఉండాలి. మరి ఇప్పుడు 2 వాళ్ళ చేతుల్లోకి పోయినాయి కదా. తీసుకుపోయింది ఎవరు? జగన్. మరి జగన్ చేసిన వెధవ పని ఎందుకు చంద్రబాబు రద్దు చేయట్లేదు? ఇంకా ఆయన నాగార్జున సార్ మీద పెత్తనం ఎందుకు? విభజన చట్టానికి ఆయన తూట్లు పొడుస్తున్నాడా లేదా? కృష్ణా బోర్డు ఉండే ఏం లాభం? ఇది తెలంగాణ చేతిలో ఉండాలి, మీరు తొలగిపోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం లేదు. అంటే ఆదిత్యనాథ్ దాస్ అయినా, కృష్ణా బోర్డు అయినా, మోడీ ప్రభుత్వం అయినా, రేవంత్ రెడ్డి అయినా ఇవాళ చంద్రబాబు చెప్పు చేతల్లో ఉన్నారు. ప్రధానంగా నష్టం జరుగుతున్నది జలవనరులలో. గోదావరి మీదనేమో వరుసగా చెక్ డ్యాములు పేల్చేస్తున్నారు. మేడిగడ్డ కూడా వాళ్ళు చేసిన కుట్రనే అది దాని వెనకాల రేవంత్ రెడ్డి చంద్రబాబు లేడంటే నేనైతే నమ్మను. నిజంగానే లేరు అనుకుంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేయించండి. 2 సంవత్సరాల 3 నెలలు అది ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో ఉంటుంది? మాదేపూర్ పోలీస్ స్టేషన్ ఫైళ్ళల్లో ఎందుకు ఉంటుంది? ఏ ఎఫ్ఐఆర్ అయినా అట్లే ఉంటుందా? ఎఫ్ఐఆర్ ఒకసారి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాగానే ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తారు, సీన్ ఆఫ్ అఫెన్స్ పోతారు, పంచులను తీసుకొస్తారు, ఎంతవరకు బ్లాస్ట్ అయిందని చూస్తారు. ఏది లేదు. పోనీ బ్లాస్ట్ కాదని చెప్పాలి కదా, అది కూడా చెప్పలే కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళ పనే. వాళ్ళ పాలనలోనే వరుసగా ఇప్పుడు పేల్చుతున్నారు. హుస్సేన్ మీద చెక్ వాగును దాన్ని చెక్ డ్యామును పేల్చాలని చెప్పేసి జిలెటిన్